మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ రాహుల్ రోజ్తో కలిసి వివిధ శాఖల అధికారులతో శాసనసభ్యులు సమీక్షించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, త్రాగునీరు, సాగునీరు, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించి పేదల సంక్షేమ పథకాలను అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. రామేంపేట మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో పరిసరాల పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్య ధోరణిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఉపేక్షించేది లేదన్నారు. మరలా ఒకసారి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షిస్తామని, అప్పటి వరకు అభివృద్ధి సంక్షేమంలో ముమ్మర ప్రగతి కనపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎందుకు మీద లేదా మిషన్ ఉంది సార్, చేస్తాం. ఎందుకు చేస్తున్నారు? చేస్తాం. లాస్ట్ టైం కూడా చేస్తా అంటారు, ఈసారి కూడా చేస్తా అంటారు. అంటే మీరు చేస్తారా చేయాలా? చేయాలంటే చెప్పేసేయండి కదా. చేస్తాం సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, సీజనల్ డిసీజెస్ వస్తాయి. మరి దానికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా మీ దగ్గర మున్సిపాలిటీ? ఉంది సార్. ఏం చెప్పండి సార్, ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి, యాక్షన్ ప్లాన్ ఏం చెప్పండి. చెప్పండి కమిషనర్ గారు. మొత్తం డ్రైన్స్ క్లీన్ చేస్తుంటారు. మొత్తం అప్పటి నుంచి అదే డ్రైన్స్ చెప్తారు. ఇంకా ఏదైతే చెట్లు ఉంటాయి వాళ్ళు చేస్తారు, మీరేం చేస్తారు సార్? అరే మీరు చెప్పాలి కదా కమిషనర్ గారు, మీ యాక్షన్ ప్లాన్ ఏముంది? ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మరి మీరు ఏమనుకున్నారు? మీరు ఏమైనా ఆలోచించారా దాని గురించి? లేదు మీద యాక్షన్ ప్లాన్ లేదంటే నేను ఇస్తాను మీకు. మరి అట్లని చెప్పండి, మీరు ఇవ్వండి సార్ మా దగ్గర లేదని. ఉంది, ఏముంది చెప్పండి. పోనది ఆయన గారు కమిషనర్ గారు చెప్తారా, ఏ గారు చెప్తారు? మీరు ఇట్లా చేస్తే ఎట్లా అండి? చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. ప్రజలు మమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని అడగరు. ఒక చిన్న సమస్య వచ్చినా మాకే వస్తుంటుంది. రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఫోన్ వస్తుంది కూడా చెప్తాను. మీరు ఇట్లా ఉంటే ఏం చేయాలి చెప్పండి. మీరు నెక్స్ట్ టైం మాత్రం యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి. మీరు ఆ సీజనల్ డిసీజెస్కి ఏం చేస్తారో చేయండి. మస్కిటో ఫాగింగ్ కానివ్వండి. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడిన ఆల్రెడీ, వాళ్ళ గుర్రపు డెక్క వాళ్ళు తీస్తారు. మీరు ఈ ఫాగింగ్ ఎప్పటికప్పుడు ఫాగింగ్, క్లీనింగ్, శానిటేషన్ మన టౌన్లో ఎక్కడ చూసినా కానీ క్లీన్ ఉండాలి. శానిటేషన్ ఒకటి చేయండి. జర మా వాళ్ళు వస్తే, మా నాయకులు ఎవరు వస్తే మీరు స్పందించండి. వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తలేరంట. లేదు సార్, సుప్రభాత్ టచ్ ఒక్కైనా కాదు కదండి, ఏ నాయకుడు వచ్చినా మీరు ఇవ్వండి. టచ్లో ఉంటాడు, ఆయన అట్లా ఉన్నాడు, మీరు అట్లా ఉన్నాడు. టచ్లో ఏం చేస్తారు? ఆయనను అడగాలి కదా.